ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా కండువాలు వేసుకొని వాళ్ళ అభిమానాన్ని చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇందులో కొంతమందితో మనమైతే మాట్లాడదాం. రైట్, ఎక్స్క్యూజ్ మీ. సో ఆఫ్టర్ లాంగ్ టైం హరహర వీరమల్లు రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? మేమైతే ఫ్యాన్స్ మస్తు ఆకలి మీద ఉన్నాం. ఒకసారి ట్రైలర్ చూసినాకైనా పీక్స్ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం కళ్యాణాన్ని చూడబోతున్నాం. మొత్తం పాసులు గీసులు అన్నీ తీసుకొని వస్తున్నాం. సినిమా అయితే హైలైట్ ఉంటుంది, ఇండస్ట్రీ హిట్ అని మేము అనుకుంటున్నాం. అవుతుంది అట్లా. ఓకే, సో ఆల్రెడీ ఎప్పుడెప్పటి నుంచి ఆఫ్టర్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఇప్పుడు ఆయన వస్తున్నారు అండ్ ఆ మూవీ కూడా త్వరగా రాబోతుంది అని చెప్పి కూడా తెలుస్తుంది కదా. సో ఇంకెలా హడావిడి చేయబోతున్నారు? ఆల్రెడీ మొత్తం టీ షర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నట్టున్నారు. టీ షర్ట్లు అన్నీ ఉన్నాయి. మేము కూడా మొత్తం ప్లాన్ చేస్తున్నాం. టీం ఉంది మాకు, మొత్తం ఆర్టీసీ టీము. మొత్తం ప్లాన్ చేస్తున్నాం. బ్యాండ్, బ్యానర్స్, గిన్నర్స్ అని చెప్పి మొత్తం ఇక డిప్యూటీ సీఎం అయిండు ఫస్ట్ టైము. ఇక మొత్తం వేరే లెవెల్ చేస్తున్నాం. కట్అవుట్ లాంచ్ కూడా ఉంది ప్రెస్ ఆర్ట్స్లో రేపు. మొత్తం వేరే లెవెల్ చేస్తున్నాం. వేరే లెవెల్. ఎలాంటి గ్రాండ్ గా ఇంకెలా ప్లాన్ చేస్తున్నారు అసలు పవర్ స్టార్ గురించి? పవర్ స్టార్ గురించి అయితే గ్రాండ్ అంటే మేము ఇప్పుడు చెప్పాము, మీకు యూట్యూబ్ లోకి ఇట్లా వస్తాయి అంతే, మీరు చూడాలి. మేము చెప్పాము ఇప్పుడే. రేపు ఒకవేళ చూడాలంటే ఐమాక్స్కి రండి, ఆడ ఉంటది ఈ టైంకి. ఓకే, సో ఇంకా ఏం చెప్తారు? పవర్ స్టార్ వస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. రైట్ సార్, చెప్పండి. అసలు మాకు హరివర ప్రిలీజ్ ఈవెంట్ చేస్తారో చేయడం గందరగోళంతో చివరికి చేస్తారని అనగానే మాకు ఎక్కడెక్కడి నుంచో ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అందరూ అభిమానులు అందరూ ఒక్కసారిగా చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు. లేకపోతే పాసులు చాలా మందికి దొరకలేదని చాలా బాధపడతారు. కానీ దాని గురించి ఇబ్బంది పడమాకండి, మన సినిమా హిట్ అవుద్ది. పాసులు దొరికితే అది మనకు సమస్య కాదు, సినిమా హిట్ చేసుకోవాలి. ఎందుకంటే పోలీసులు చాలా తక్కువ మందికి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే శిల్పకళ చాలా చిన్నది కాబట్టి కేవలం 1500 మంది 2000 మంది మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ఫ్యాన్స్ ఎవరు బాధపడద్దు, అందరూ సంతోషంగా ఉంటుందని కోరుకున్నాం. ఫస్ట్ సో ఇద్దరు డైరెక్టర్లు ఇప్పటికే చేంజ్ అవ్వడం జరిగింది. మరి మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఆల్రెడీ ఇంత గ్యాప్ తర్వాత డైరెక్టర్స్ చేంజ్ అవ్వడం, స్క్రిప్ట్ రైటింగ్ చేంజ్ అవ్వడం, సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డైరెక్టర్ ఎవరైనా కానీ, ప్రొడ్యూసర్ ఎవరైనా కానీ, హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి సినిమా గూస్ బంప్స్ ఉంటాయి. సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమా చూడని విధంగా ఉంటుంది సినిమా హరివర వీరమల్లు అనేది. అది ఓకే. సో పవర్ స్టార్ గురించి ఒక డైలాగ్ చెప్తారా అభిమానిగా? మనల్ని ఎవరు రాపేది? మీకు 170 వైనాట్ 175 అన్నావు, వైనాట్ 11 వచ్చినాయి మీకు. మాకు వైనాట్ 21/21. జై జనసేన. సూపర్. సో మనల్ని ఎవరు ఆపేది అనేది అభిమానులకి చాలా మైండ్ లోకి బాగా ఎక్కించినట్టుంది కదా. అన్నం తినేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ, లేచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ గుర్తొచ్చే మైండ్ మనంటే ఎవరు ఆపేది. సూపర్ నైస్. ఇక చాలా మంది అభిమానులు అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడారు.